కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో పంట పొలాలను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా పరిశీలించారు. ధాన్యం విక్రయాలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం విక్రయాలకి ప్రభుత్వం సూచించిన నిబంధనలపై అవగాహన పరిశీలించారు. ధాన్యం విక్రయాల ప్రక్రియపై అవగాహన పెంచుకోవాలని రైతుల్ని కోరారు. తేమ శాతం, రవాణా ఖర్చులు, గోనె సంచులు సరఫరా, బ్యాంకు ఖాతాలు పక్కగా అందించడం వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన అవసరమని అన్నారు. రైతులు ధాన్యం ఆరవేటకు టార్పలిన్లు అవసరమని కోరగా వాటిని అందచేయటకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక మండల అధికారులు కూడా పాల్గొన్నారు. గంట బావులు అయిపోయేది, 2 గంటలు అదనం పట్టింది తుఫాను వల్ల. ఇది కూడా డ్యామేజ్ కాలేదని నీళ్ళు రాశారు. పోనీ అదన్నా కొంతవరకు రైతులు సేవ్ అయ్యేవాళ్ళు. గుంటూరు జిల్లా బాగుందని చెప్పి అవకాశం. ఇన్సూరెన్స్ కూడా గతంలో ఫ్రీ ఉండేది, ఇప్పుడే 849 పెట్టారు ప్యాడీకి. ఎవరు కట్టుకోలేరు. పెమసాని గారు మీరు మీటింగ్లో కూడా మన కలెక్టరేట్లో జరిగినప్పుడు 7,000 మంది కట్టుకున్నారని అన్నారు. జేడీ గారిని అడిగిన ఈఏని. ఇక మరి ఇలా ఉంది కదా అని 1,00,000 మంది 7,000 మంది. అది ఒకటి మాత్రం మీరు వేసుకోవచ్చు. రేపు నెక్స్ట్ జొన్న ప్రీమియం ఫ్రీగా ఉండాలి. అది మేడం గారు అడిగేది. రేపు జొన్న మొక్కజొన్న ఉన్నది, ఇదంతా అది వేసేసి దీన్ని మల్చింగ్ చేసేసి ఫైర్ చేస్తారు. 4 days తర్వాత ఫైర్ చేస్తారు. తర్వాత జొన్న మొక్కజొన్న వేసేస్తారు ఒక 1 weekలో. 10 days స్టార్ట్. కొంతమంది పశుగ్రాసం కింద 20th నాటికి మనకు గుంటూరు జిల్లాలో కొల్లిపార మండల్లో దౌలూరు విలేజ్లో మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ గౌరవ మంత్రివర్యులు సమక్షంలో ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ఫీల్డ్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ వారు ఎలా ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నారు, తర్వాత ఇక్కడ ఆరబెడుతున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి మనకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ దాకా తీసుకురావడంలో వారికి ఉన్న ప్రాబ్లమ్స్, ఇక్కడ ఆరబెట్టడంలో, అదేవిధంగా హార్వెస్ట్ చేయడంలో రైతులకు ఉన్న సమస్యలు ఏ సమస్యలు ఉన్నాయి అన్నది అడిగి తెలుసుకోవడం జరిగింది. వారు కూడా ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులు కూడా కొద్దిగా ఇక్కడ హార్వెస్టర్ బయట నుంచి ఆ వెహికల్స్ ఇక్కడ తీసుకువస్తున్నారు, దానికి కూడా ఒక గంటలకు అరౌండ్ 3,200 రూపీస్ అవుతుంది అని వారు చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఎక్కువ హార్వెస్టర్స్ ఇక్కడ కావాలి. అదేవిధంగా సబ్సిడీలో ముందు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వట్లేదు. అది కూడా గవర్నమెంట్ నుంచి వారు అడుగుతున్నారు, అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆరబెట్టడానికి రైతులకు తార్పాలిన్ సబ్సిడీలో ఇవ్వాలని వారు అడగడం జరిగింది. ఇవి అన్నింటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి రైతులకు ఏదైనా వారు కావాలని అడిగారు, అది కూడా మనకు వారికి అరేంజ్ చేయడానికి చర్యలు తీసుకుంటామని